ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కోండ్రు భరత్ రత్నాకర్. ముఖ్యాంశాలు: బంగాళాఖాతంలో ఏర్పడిన మోంథా తుపాను ప్రభావంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహిస్తున్నారు. వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ప్రభుత్వ అధికారులు సంసిద్ధంగా ఉండాలని గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి పేర్కొన్నారు. రాష్ట్రంలో ఆలయాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోందని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. కార్తీక మాసం తొలి సోమవారం కావడంతో రాష్ట్రంలోని పంచారామాలు, శ్రీశైలంతో పాటు ఇతర శైవ క్షేత్రాలను భక్తులు పెద్ద సంఖ్యలో దర్శించుకుంటున్నారు. భారత సైన్యంలో పదాతి దళం సేవలకు గుర్తుగా ఈరోజు పదాతి దళ దినోత్సవం జరుపుకుంటున్నారు. వార్తల వివరాలు: బంగాళాఖాతంలో ఏర్పడిన మోంథా తుపాను రేపు ఉదయానికి తీవ్ర తుపానుగా మారే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. తుపాను ఉత్తర వాయువ్య దిశగా కదులుతూ మచిలీపట్నం, కళింగపట్నంల మధ్య తీరం దాటే అవకాశం ఉందని, ఈ సమయంలో ఈదురుగాలులు 90 నుంచి 100 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారి తెలియజేస్తూ, మోంథా తుఫాను ఉత్తర వాయువ్య దిశగా కదులుతూ పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో రేపు అనగా 28వ తేదీ ఉదయం నాటికి తీవ్ర తుఫానుగా బలపడడానికి అవకాశం ఉంది. 28వ తేదీ సాయంత్రం లేదా రాత్రి నాటికి ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతం దగ్గర అనగా దాదాపుగా మచిలీపట్నం, కళింగపట్నం మధ్య అనగా కాకినాడ దగ్గర తీరం దాటే అవకాశం ఉంది. ఈ మోంథా తుఫాను తీరం దాటే సమయంలో గాలులు 90 నుంచి 100 కిలోమీటర్లు, గరిష్టంగా 110 కిలోమీటర్ల వేగంతో వీచేదానికి అవకాశం ఉంది. ఈ రోజు మనకు కోస్తా జిల్లాల అన్నింటిలో కూడా దాదాపుగా భారీ నుండి అయితే భారీ వర్షాలతో పాటు అత్యంత భారీ వర్షాలు 1-2 చోట్ల సంభవించడానికి అవకాశం ఉంది. బంగాళాఖాతంలో ఏర్పడిన మోంథా తుపాను ప్రభావంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు సమీక్ష నిర్వహిస్తున్నారు. అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో జరుగుతున్న ఈ సమావేశంలో తుపాను సన్నద్ధత, అధికారులు తీసుకుంటున్న చర్యలపై వివరాలను అడిగి తెలుసుకున్నారు. తుపాను తీరం దాటే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పలు సూచనలు చేశారు. అలాగే మధ్యాహ్నం రాష్ట్రంలోని రైల్వే ప్రాజెక్టులు, రియల్ టైమ్ గవర్నర్స్ ఆర్టీజీఎస్ పై సమీక్ష నిర్వహిస్తారు. మోంథా తుపాను ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాల్లోని వర్షాలు కురుస్తున్నాయి. శ్రీకాకుళం నుంచి నెల్లూరు జిల్లాల వరకు వాతావరణ శాఖ అధికారులు రెడ్ అలర్ట్, రాయలసీమ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. మత్స్యకారులు 5 రోజుల పాటు చేపల వేటకు వెళ్లరాదని, అన్ని పోర్టుల్లో ప్రమాద హెచ్చరికలను అధికారులు జారీ చేశారని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలియజేస్తూ, ప్రతి జిల్లాలకి ఒక ఎన్డీఆర్ఎఫ్ లేకపోతే ఎస్టీఆర్ఎఫ్ యూనిట్ పెట్టడం జరిగింది. ఒక యూనిట్ లో 30 మంది ఉంటారు. వాళ్ళ దగ్గర అన్ని ఎక్విప్మెంట్స్ ఉన్నాయి, బోట్స్ ఉన్నాయి, శాటిలైట్ ఫోన్స్ ఉన్నాయి, రెస్క్యూ ఎక్విప్మెంట్ అన్ని తీసుకుని వాళ్ళు ఇప్పుడు స్టాండ్ బై లో ఉన్నారు. అది కాకుండా కొన్ని టీమ్స్ మేము హెడ్ క్వార్టర్ లో కూడా పెట్టడం రెస్క్యూ ఆపరేషన్స్ చేయడానికి. పూణే, ఒడిషా, హైదరాబాద్ లో కూడా ఎన్డీఆర్ఎఫ్ టీమ్ స్టాండ్ బై లో ఉన్నాయి. అవకాశం పడితే వాళ్ళు కూడా ఇక్కడ వస్తారు. 24/7 టోల్ ఫ్రీ నంబర్స్ కూడా ఉన్నాయి, 112-1070. మోంథా తుపాను నేపథ్యంలో పలు జిల్లాల్లోని ప్రభుత్వేతర జూనియర్ కళాశాలలకు సెలవులు ప్రకటించారు. అనకాపల్లి, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల్లోని కళాశాలలకు ఈ రోజు నుంచి 29 వరకు, పల్నాడు, పశ్చిమ గోదావరి, ఏలూరు, బాపట్ల, వైఎస్ఆర్ కడప జిల్లాలకు ఈ రోజు, రేపు, కాకినాడ జిల్లాకు ఈ రోజు నుంచి 31వ తేదీ వరకు ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. మోంథా తుపాను నేపథ్యంలో అమరావతి నుంచి రాష్ట్రంలోని మున్సిపల్ కమిషనర్లతో పురపాలక శాఖ మంత్రి పి. నారాయణ దృశ్య మాధ్యమ విధానంలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తుపానుపై అధికారులు అప్రమత్తంగా ఉండాలని, అన్ని నగరపాలక, పురపాలక సంస్థల్లో కంట్రోల్ రూములు ఏర్పాటు చేయాలన్నారు. పునరావాస శిబిరాల సమాచారం ఎప్పటికప్పుడు ప్రజలకు అందించాలని ఆదేశించారు. అలాగే రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ప్రభుత్వ అధికారులు సంసిద్ధంగా ఉండాలని గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. ఏలూరులో ఈరోజు ఆయన మాట్లాడుతూ, వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో ముందస్తు చర్యలు అన్నింటినీ కూడా తీసుకోవాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు సురక్షిత ప్రాంతాలకి తరలించాల్సిన అవసరం ఉందని చెప్పేసి అధికారులకు ఇప్పటికే ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ప్రభుత్వ యంత్రాంగం, ప్రభుత్వం ఎటువంటి పరిస్థితినైనా సరే ఎదుర్కోవటానికి అన్ని విధాలు కూడా సంసిద్ధంగా ఉంది. ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించడానికి, మరి ప్రత్యేకమైన క్యాంపులు కూడా ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం ఇప్పటికే ఆదేశాలు కూడా ఇచ్చిందని చెప్పేసి మనం చేస్తాను. ప్రజల్ని సహకరించమని కూడా కోరుతా ఉన్నాం. రాష్ట్రంలో ఆలయాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోందని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా అనుసముద్రం పేట మండలం
ఎడవల్లి గ్రామంలో 1,50,00,000 రూపాయల వ్యయంతో నిర్మించనున్న శ్రీ కోదండ రామాలయానికి భూమి పూజతో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రి నిన్న ప్రారంభోత్సవాలు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఆలయాల పునర్నిర్మాణ పనులకు కోట్లాది రూపాయల నిధులను కేటాయించామని చెప్పారు. తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీకి చెందిన శ్రీవాణి నిధులతో గ్రామాల్లో నూతన ఆలయాల నిర్మాణాలను చేపడుతున్నామని మంత్రి వెల్లడించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. కార్తీక మాసం తొలి సోమవారం కావడంతో రాష్ట్రంలోని పంచారామాలు, శ్రీశైలంతో పాటు ఇతర శైవ క్షేత్రాలను భక్తులు పెద్ద సంఖ్యలో దర్శించుకుంటున్నారు. వేకువజాము నుంచే ఆలయాలకు భక్తులు బారులు తీరారు. భక్తి శ్రద్ధలతో దీపాలు వెలిగించి అభిషేకాలు నిర్వహిస్తున్నారు. కృష్ణా, గోదావరి స్నానఘట్టాల్లో కార్తీక మాస స్నానాలు ఆచరించి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. కార్తీక మాస మొదటి సోమవారం పురస్కరించుకొని శ్రీశైలంలో ఆలయ పుష్కరిణి వద్ద ఈరోజు సాయంత్రం లక్ష దీపోత్సవం, పుష్కరిణి హారతి నిర్వహించనున్నామని ఆలయ కార్యనిర్వహణాధికారి శ్రీనివాసరావు తెలిపారు. స్వాతంత్ర ఉద్యమంలో ప్రజలను ఉత్తేజపరిచిన ఒక ముఖ్యమైన గీతం వందే మాతరం ప్రసిద్ధి పొందింది. బంకిం చంద్ర చటోపాధ్యాయ రచించిన ఈ పాట 1875లో బెంగాలీ నవల ఆనందమఠంలో తొలుత ప్రచురితమైంది. 1896లో గురుదేవులు రవీంద్రనాథ్ ఠాగూర్ మొదటిసారిగా ఈ గీతాన్ని ఆలపించారు. స్వరాజ్య సంగ్రామంలో భారతదేశ ప్రజలను ఏకం చేయడానికి, మాతృభూమికి ప్రాతినిధ్యం వహించే జాతీయవాద భావనను పెంపొందించడానికి ఈ గీతం చిహ్నంగా నిలిచింది. 1950లో భారత రాజ్యాంగ సభ ఈ గీతంలోని తొలి 2 చరణాలను జనగణమనతో సమానమైన హోదాతో భారత జాతీయ గీతంగా ఆమోదించింది. నవంబర్ 7వ తేదీన వందే మాతరం 150వ సంవత్సరాన్ని పూర్తి చేసుకోనున్న నేపథ్యంలో ఆ గీతంలోని కొంత భాగాన్ని ఇప్పుడు విందాం. వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. భారత సైన్యంలో భాగమైన పదాతి దళం దేశానికి అందించిన సేవలకు గుర్తుగా ప్రతి సంవత్సరం అక్టోబర్ 27వ తేదీన పదాతి దళ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. దేశ చరిత్రలో అక్టోబర్ 27వ తేదీకి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. 1947 అక్టోబర్ 27వ తేదీన భారత సైన్యంలోని పదాతి దళం శ్రీనగర్కు చేరుకొని నగర శివార్ల నుంచి ధైర్య సాహసాలతో ఆక్రమణదారులను తరిమికొట్టింది. పాకిస్తాన్ మద్దతుతో జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాన్ని ఆక్రమించడానికి జరిగిన దాడిని పదాతి దళం తిప్పికొట్టి జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాన్ని రక్షించింది. దేశ సార్వభౌమాధికారం, భద్రతను పరిరక్షించడంలో పదాతి దళం పోషించిన ముఖ్యమైన పాత్రను తెలియజేయడమే పదాతి దళ దినోత్సవ నిర్వహణలోని ముఖ్యోద్దేశం. శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసుల పాత్ర కీలకమని అనంతపురం జిల్లా ఎస్పీ పి జగదీష్ తెలిపారు. పోలీసు అమరవీరుల వారోత్సవాల్లో భాగంగా అనంతపురంలోని జిల్లా పోలీస్ కార్యాలయంలో ఆయుధాల ప్రదర్శన, ఓపెన్ హౌస్ కార్యక్రమాన్ని ఈరోజు నిర్వహించారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. బంగాళాఖాతంలో ఏర్పడిన మోంతా తుపాను ప్రభావంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహిస్తున్నారు. వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ప్రభుత్వ అధికారులు సంసిద్ధంగా ఉండాలని గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి పేర్కొన్నారు. రాష్ట్రంలో ఆలయాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోందని దేవాదాయ శాఖ మంత్రి ఆనవ రామనారాయణ రెడ్డి తెలిపారు. కార్తీక మాసం తొలి సోమవారం కావడంతో రాష్ట్రంలోని పంచారామాలు, శ్రీశైలంతో పాటు ఇతర శైవ క్షేత్రాలను భక్తులు పెద్ద సంఖ్యలో దర్శించుకుంటున్నారు. భారత సైన్యంలో పదాతి దళం సేవలకు గుర్తుగా ఈరోజు పదాతి దళ దినోత్సవం జరుపుకుంటున్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.